లోక్సభలో మహిళల రిజర్వేషన్ బిల్లుతో పాటు డీలిమిటేషన్ అంశంపై తీవ్ర చర్చ జరుగుతున్న వేళ కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందనే ప్రచారం తప్పని, డీలిమిటేషన్ వల్ల ఆ రాష్ట్రాలకు తగిన రీతిలో సీట్లు పెరుగుతాయని వివరించారు. అలాగే డీలిమిటేషన్ పై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగదని అమిత్ షా స్పష్టం చేశారు. డీలిమిటేషన్ తర్వాత ఏపీలో ప్రస్తుతం ఉన్న లోక్సభ స్థానాలు 25 నుంచి 38 పెరుగుతాయని, అలాగే తెలంగాణలో లోక్సభ సీట్లు 17 నుంచి 26కు, తమిళనాడులో 39 నుంచి 59కు, కర్ణాటకలో 28 నుంచి 42కు, కేరళలో 20 నుంచి 30 సీట్లు పెరుగుతున్నాయి. మొత్తంగా 50% సీట్లు పెరుగుతున్నాయి. దక్షిణాది జనాభా శాతం కంటే సీట్లు ఎక్కువగా పెరుగుతున్నాయని చెప్పారు. ప్రస్తుతం 543 ఉన్న లోక్సభ సీట్లకు డీలిమిటేషన్ ద్వారా దాదాపు 50% పెంచి 850 వరకు తీసుకెళ్లే ప్రణాళిక ఉందని కేంద్రం తెలిపింది. విపక్షాలు అబద్దాలు చెబుతూ ప్రజలను అనవసరంగా ఆందోళనకు గురి చేస్తున్నాయని, అన్ని ప్రాంతాలకు సమాన న్యాయం జరుగుతుందని తేల్చి చెప్పారు.